హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను విశాన్వి. ఈ రోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారనమాట. మరి వాళ్ళ గురించి చెప్పాలి అని అంటే మ్యాక్స్ అందరూ చూసే ఉంటారు యూటర్న్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఎస్, మరి ఆ ఛానల్ నుంచి ఆ ఫ్యామిలీ నుంచి మనతో పాటు నరసింహ గారు అండ్ అలాగే లావణ్య గారు ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నాను. మరి అంత ఎనర్జీతో ఉన్నారా? యూటర్న్ క్రియేషన్స్లో చేస్తారు కదా. ఓకే, మీ పేరు ఫుల్ నేమ్ ఏంటి? పిడుగు నరసింహుడు. నరసింహ గారు. అంటే మీ పేరు? లావణ్య. అమ్మోళ్ళ ఇంటికాడ స్వప్న, ఓకే. ఇక్కడ అత్తగారి ఇంటికాడ లావణ్య. ఓకే, ఎక్కడి నుంచి మీరు? నేటివ్ ఎక్కడ? సిద్దిపేట. సిద్దిపేట. మీది? మాది అనాజిపూర్, గజ్వేల్ దగ్గర. ఓకే. మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయింది మ్యారేజ్? 23. ఓకే, మరి ఏం చదువుకున్నారు అంకుల్ మీరు? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. మీరు? 10th. ఓకే, మరి ఎట్లా అంటే పెళ్లి చూపులు ఎలా జరిగినాయి, ఏంది మీరు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? మాది రికార్డింగ్ సెంటర్, మాది శ్రీగండల రికార్డింగ్ సెంటర్. ఆడియో క్యాసెట్స్ ఉంటాయి కదండి. ఓకే. అప్పుడు రికార్డింగ్ సెంటర్లోకి వీళ్ళ మేనమామ కొడుకు క్యాసెట్ నింపించుకోవడం కోసం మా దగ్గరికి వస్తుండే. ఓకే. క్యాస్ట్ తెలియదు, వచ్చి రికార్డింగ్ చేయించుకుంటుండే. ఒక మా సందర్భంగా అంటే వస్తూ మన మంచితనం అనేది చూసి, అన్న మీరు ఏ క్యాస్ట్ అంటే ముదిరాజ్ అని చెప్పిన. అవునా, మేము కుమటోళ్ళం అనుకున్నాం, అందుకే ఎన్ని రోజులకి ఏం చెప్పలేదన్న, మా ఆయన కూడా ముదిరాజే, మా అమ్మాయి ఉన్నది ఇట్లా చేసుకుంటారా అని చెప్పని అడిగినాను. ఓకే. అంటే చేసుకుంటా అని చెప్పేసి. అంటే దూరం ఫస్ట్. ఓకే. అంటే దూరం వెళ్తారా అంటే ఎంత దూరం అంటే హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ అంటే దూరం ఏం కాదు కదా, ఇక్కడనే కదా సర్లే అంటే. అప్పుడు 20 years కింద దూరం అనిపించింది అన్నట్టు మాకు. ఇప్పుడు అది గంటన్నరలో వెళ్ళిపోతున్నారు, వస్తున్నాను కానీ ఏదైనా ఈజీ అయిపోయింది. అప్పుడు చాలా దూరం ఉంటుండే, బస్సులు తక్కువ ఉంటుండే, ఓన్ వెహికల్ ఉండకపోతుండే, వెయిటింగ్ చేసుకుంటే అట్లా. ఇక సంబంధం ఓకే అయింది. ఫోటో చూసినాక అమ్మాయి నచ్చింది, వచ్చినాం, మాట్లాడినాం. ఓకే, మరి మీకు చూడంగానే నచ్చారా అంకుల్? అప్పుడు అవన్నీ ఏం తెలియదు. మా అప్పుడు నాన్న ఇట్లా చేసేసారు. ఇంకా అప్పుడు మనకు అవన్నీ ఏం తెలియదు. అయినా ఇంకా మంచిగా ఉండే. ఇప్పుడు మరి పిల్లలు ఎంతమంది ఉన్నారు టోటల్? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఓకే, అంటే మేము ఆల్రెడీ వీడియోస్లో చూసాము, కాకపోతే ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి. సో వాళ్ళ పేర్లు ఏం చేస్తారు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్దోడు యశ్వంత్, రెండో అబ్బాయి అంజీ, లోకేశ్వరి అమ్మాయి. ఓకే, మరి కోడలు కూడా రీసెంట్గా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యింది, శ్రేయ. ఓకే, మరి ఎలా ఉంటుంది ఫ్యామిలీ అంతా? మీద ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంలా ఉంటుందా? బాగుంటుంది. అమ్మాయి కూడా చెప్పినట్టు తింటది. ఆమె నేను చెప్పకున్నా ఆమె పని రాకున్నా చేసేస్తూనే ఉంటది. ఆ పని రాకుండా ట్రై చేస్తుంది, వంటకాడైనా ఏడైనా. మొత్తం ప్రతి దాంట్లో సపోర్టివ్గా మొత్తం ఫ్యామిలీలో కలిసిపోయింది. సో తను కూడా మీకు రిలేటివ్ కాబట్టి ఇంకా కొంచెం మింగిల్ ఎక్కువ అవుతారు. సో ఓకే, మరి ఇప్పుడు యూటర్న్ క్రియేషన్స్ ఛానల్ కోసం వస్తే అసలు ఎవరు ఐడియా ఇది? మా కొడుకుది, పెద్ద ఉంది. ఓకే. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ అంటే? వాళ్ళని చదివిపియాలని అంటే నేను చిన్నప్పుడు సినిమాలలో చేద్దామని అంటే సినిమాలు చూసి మోటివేట్ ఇట్లా, ఆ సినిమా చూసి అప్పుడు చిరంజీవి సినిమాలు ఎక్కువ వస్తుండే. చిరంజీవి సినిమా వాళ్ళు చూసి అరే వీళ్ళ కోసం ఒకసారి ఇది ఆలోచన ఎట్లా వచ్చిందంటే, యమలీల సినిమాకు ఆలీ గారు ఓకే మా సిద్దిపేటలో 100 days అయింది. మా సిద్దిపేటలో ఫస్ట్ టైం 100 days సినిమా అంటే యమలీల. ఆలీ వస్తున్నాడు అంటే చాలా మంది సిద్దిపేట మొత్తం బాలాజీ థియేటర్ దగ్గర పోయి అక్కడనే సిద్దిపేట దాదాపు సగం ఊరు మొత్తం అక్కడనే పోయి ఉన్నారు అన్నట్టు. వస్తున్నాను, ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయినో తెలియదు. మామూలుగా ఏదో సినిమాలలో కమెడియన్ చేసి ఆలీ గారి గురించే ఎంతమంది వచ్చారు, మనం కూడా చేస్తే మనకు కూడా వస్తుంది కావచ్చు. అట్లా రాకుండా కనీసం ఒక థియేటర్ మీద మన పేరు వచ్చినా మన ఫోటో వచ్చినా బాగుంటుంది అనేది అప్పుడు ఏదో పిచ్చి ఆలోచన. కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది గుర్తుపడుతున్నారు కదా ఆలోచనలతోటి పెరిగినాము. మా అమ్మ వాళ్ళు కూడా నన్ను ఏది ఒక షాప్లో నువ్వు పని చేయి, ఇలా జీతం ఉండాలి, జీతం ఉండాలని ఏం చెప్పబోతున్నాడు, చదువుకో, నువ్వు ఎంత చదువుతా అంటే అంత చదివిస్తా అని చెప్పని మా నాన్న చేసేది అమ్మాలి పని. మా అమ్మ హౌస్ వైఫ్. నువ్వు చదువుకుంటా అంటే చదువుకో బిడ్డ అంటే నాకు చదువు ఎక్కలేదు. నాతో చదువుకున్న మా క్లాస్మేట్ డాక్టర్ అయ్యాడు, అంటే మా ఇంటి పక్క ఉంటుండే. అన్న నరసింహ నువ్వు చదువుకోనా, నువ్వు చదువుకుంటే మనం అది కావచ్చు అని అంటే, నువ్వు చదువుకుంటున్నావు కదా, నువ్వు చదువుకో నా గురించి ఎందుకు చదువుకో అని ఆయన చదువుకోమని అంటుండే. నేను సినిమాలు చూసి వచ్చి సినిమాలను స్టోరీ చెప్తుండే నేను. ఆయనకు ఏమని
సినిమా చూసి వచ్చింది అంతా ఆయన చెప్తున్నాను. ఆయన చదువుకుంటుంటే నేనేమో సినిమా స్టోరీ చెప్తుండే. ఓకే. నన్ను చూసినావు కదా నువ్వు అది అంటే చేయకుండా మీకు అనిపించిందా నేను చదువుకోవాలి లేదు అంటే చదువుకోవాలనిపిస్తే సినిమా చూడకుండా అది చేసామని ఇష్టం వాళ్ళది. మొత్తం ఫిలిం నగర్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసిన నేను అక్కడ నుంచి వచ్చేసి. ఓకే. అంటే బాగా ట్రై చేశారు మూవీస్ లోకి రావాలని. చేసిన అప్పుడు ఛాన్సులు కూడా వచ్చినాయి. మా అమ్మ వాళ్ళు వచ్చి అంతా తీసుకెళ్ళారు. అంటే నాకు అప్పుడు ఇట్లా లేదు, అంటే కళ్ళు మంచిగా ఉండే, కళ్ళు పెద్దగా ఉండే, మంచిగా ఉండే. ఓకే. ఓకే. మ్యారేజ్కి ఒక 2-3 సంవత్సరాల ముందు ఇల్లు కట్టుకున్నాక పైన ట్యాంక్ వేయడం కోసం ఒక దగ్గరికి వెళ్తే అక్కడ సోడాలిం బాటిల్ అది గ్యాస్ నింపే కంపెనీ ఉందట, అది తెలీదు. ఆ బాటిల్ వేలొచ్చి తాకింది అన్నట్టు కన్నుకు. ఓకే. ఓకే. కన్ను తాకి ఆ కన్నుకు దెబ్బ తాకింది. దానివల్ల కన్ను అది అయిపోయింది అన్నట్టు. సర్జరీలో అవుట్లా దానికి కొద్దిగా దాని లుక్ పోయింది అన్నట్టు. ఆ తర్వాత నాకు చూపు ఉంది, హ్యాపీ చూపు ఉంది దాని, అంటే క్రాస్ అయిపోయింది కొంచెం. అది కొద్దిగా నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు నా దాంట్లో. ఒకటి చూడగానే ఒకటి అది అయిపోయింది అంతే. దాని దిక్కెళ్ళి కొంచెం నేను నర్వస్ అయితే, దాని దగ్గర ఫిలిం ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ పోయింది. అంటే మ్యారేజ్ తర్వాత ట్రై చేయడం మానేసారా? నేను ఇది యాక్సిడెంట్ అయినాక బంద్ చేసిన. ఎప్పటికీ మామూలుగా జనాలకే నస్తాం, మళ్ళీ పోయి చేయాలంటే ఏం వస్తాం అన్నట్టు అయిపోయింది అన్నట్టు. కానీ ఇప్పుడు మాత్రం ఆడియన్స్ అందరి అటెన్షన్ కూడా గ్రాబ్ చేస్తారు. దానివల్లనే నేను ఇక మస్తు ఫీల్ అయిపోయినా. నాకు అది కాలేదు, నాకు అట్లా కోరిక అట్లే ఉండిపోయింది. ఆ తర్వాత ఇక మన వర్క్ ఏందో మనం చేసుకున్నాం. అమ్మాయి ఏమి వచ్చింది, నచ్చింది, చేసుకున్నాము. నేను ఏ పని అప్పుడు రికార్డింగ్ సెంటర్ ఉన్నప్పుడు రికార్డింగ్ దాంట్లో చేస్తుండే. ఆ తర్వాత హోటల్ పెట్టిన. హోటల్లో కూడా నాతో పాటే పనిచేసింది. నేను ఏ వర్క్ చేస్తే ఆ వర్క్లో నేను నీతో ఉన్నా అంటే నేను ఇది చేయప్పుడు ఇప్పుడు కొంతమంది ఉంటారు కదండి, సరే నువ్వు చేసుకున్నావు కదా, నువ్వు ఏదన్నా చేసి నన్ను చాదు అనేటోళ్ళు ఉంటారు. అవును, నిజంగా గ్రేట్ ఆంటీ మాత్రం. అట్లా కాకుండా మనం ఎదగాలి, మన కోసమే కదా అని నేను ఏది చేసినా. హోటల్లో నేను అవన్నీ వేసుకుంటూ అది చేస్తుంటే ఆమె పిండిలు కల్పించి తిన్న ఎంగిల్ ప్లేట్లు కూడా ఆమెను తీసి ఆమె సాల్వ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడు జీతం పెట్టుకోలేదు, అప్పుడు పెట్టుకోలేదు, ఇప్పుడు కూడా పెట్టుకోలేదు. సాధ్యమైన కాడికి చేసుకుందాం ఉన్నారు. నా పిల్లలు కూడా నాతో పాటే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చూస్తూ నేను ఇది చేయన్నారు, ఏది చేయమన్నా చేస్తావు. ఈ ఇల్లు కట్టేటప్పుడు ఇద్దరు లేబర్ రాకపోతే లేబర్ పని కూడా చేసారు వాళ్ళు. మొత్తం పిల్లలు కూడా ఫుల్ సపోర్ట్, మొత్తం ఒక మంచి ఫ్యామిలీ. మీరు మాలు కలపడము, పార తీసుకొచ్చి మాలు తీసుకుపోయడం, ఇటుకలు చేయడం అన్నీ చేసారు. అంజి చేసు, చాలా కష్టం. మా పిల్లలు కూడా చేసారు, మేము కూడా చేసినాం. ఈ ఇంట్లో ప్రతి ఏదన్నా ఒక ఇటు గోడకు మాది కంపల్సరీ శ్రమ ఉంది దీని మీద, ఇంటి మీద. అంత ఇష్టంతో కట్టుకున్నాం వెళ్ళేది. ఇంటీరియర్ కూడా చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు. అది ఓన్గా నేనే ఇది ఇట్లా ఉండాలి, ఇట్లా దగ్గరుండి మరీ ఇట్లా చేయించుకున్నాను. ఉన్న తక్కువ ప్లేస్, 80 గజాల ప్లేస్ ఇది. చూడడానికి 80 లెక్క అనిపిస్తుంది, చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ 80 గజాలు ఇది. కానీ చాలా మంచిగా డిజైన్ చేసుకున్నారు, చూడడానికి అట్రాక్టివ్ గా ఉంది. కలర్స్ కానీ అంతా మీ సెలెక్షన్. అంతమంది వీళ్ళు డార్క్ వద్దంటారు, డార్కే ఇష్టం నాకు. నాకేమో లైట్ ఇష్టం, డార్క్ ఇష్టం. డార్కే ఉండాలి, డార్క్ ఉంటుంది ఏంటైనా. అంటే అప్పుడు యూట్యూబ్లో మేము చేసాం, మంచి కట్టియలేదు ఇది. ఒకవేళ ఆ ప్లానింగ్ ఉండుంటే కిచెన్ చాలా పెద్దగా పెట్టేవాడిని. మనకి ఫ్యామిలీకి సరిపోయేంతనే ఉంటే బాగుంటుంది అని చెప్పని అట్లా పెట్టించాను. ఆ తర్వాత యూట్యూబ్ పెట్టిండు. అంతకుముందు 2-3 ఛానళ్ళు పెట్టిండు. 2019లో LNP అని ఒకటి పెట్టిండు, ఇంకోటి ఏలియా క్రియేషన్స్ అని ఒకటి పెట్టిండు. అవి పెట్టిండు కానీ అవి కొంచెమే చేసి అంత ఇంట్రెస్ట్ తోటి ఆయన చేయలేదు. ఆయన 10th అయింది అంటే 10th అయిపోయింది 2020లో 10th అయిపోయింది. ఆయన ఇక స్వేచ్ఛ వచ్చింది ఆయనకి. స్వేచ్ఛ వచ్చి వాళ్ళ అమ్మతోటి కాలేజీ పంపిస్తే కూడా కాలేజ్ వెనుక పోయి రీల్స్ తీసుకుంటే అందులో పెడుతుండే, మాకు తెలియదు. తర్వాత చూసినాం మేము. ఆయనకి ఏంటంటే ఆయన ఆలోచన మొత్తము చదువు మీద లేదు, ఇది ఇట్లా క్రియేట్ చేయాలని ఉంది. ఆ తర్వాత సర్లే ఇళ్ళకి వచ్చేటప్పుడు ఈమెతో చెప్పిండట మొత్తం, మమ్మీ నేను ఇట్లా నాకు చదువు ఎక్కలేదు, నేను చేసుకుంటానంటే. మీ రియాక్షన్ ఎలా ఉండే అప్పుడు చేస్తాను అని అన్నప్పుడు? డాడీని అడిగే అని చెప్పిన, నాకు తెలియదు, డాడీకి అడిగే అని చెప్పిన నేను. ఆమెకు చెప్తే ఆమె నాకు చెప్తుండే. సర్లే ఎవరికి ఎంత ఇష్టం ఉన్నది, ఇప్పుడు బలవంతంగా చెప్పిస్తే చేయలేరు కదా, మనం చెప్పిస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మా దోస్తు ఆయన నేను చదువుకో అన్న మంచిగా ఏదైనా అయితే ఆయన MBBS తీసుకుని ఆయన డాక్టర్ అయ్యండి ఇప్పుడు, కిడ్నీ స్పెషలిస్ట్.
దాదాపు 2400 కిడ్నీలు మార్చిండు ఇప్పటికి. గ్రేట్. మార్చిండు. నా కోరిక ఏంటంటే అంటే వీళ్ళు ఇక ఛానళ్ళు పెడతా అని వీళ్ళు అన్నారు. నాకు కూడా ఏమనిపించింది 10th క్లాసు అందరం గెట్ టుగెదర్ పెట్టుకుందామని దాదాపు 31 years తర్వాత అందరు నంబర్లు తీసుకొని హెడ్ ఒకరు తీసుకొని అందరికి ఫోన్ చేసిండు అన్నట్టు. ఓకే. అందరం కలవాలి, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది మనం కలుసుకుందామని చెప్పని ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడారు సిద్దిపేటలో. అందరని ఇన్వైట్ చేసారు. సరే అని చెప్పని అందరం అంటే చాలా రోజుల తర్వాత అందరిని చూస్తున్నాం కదండి, 30 years తర్వాత ఎవరు ఎట్లా ఉన్నారని. కాకపోతే చాలా మంది చాలా అదైపోయారు, అంటే ముసలి వాళ్ళ లెక్క కొద్దిగా జుట్లు ఊడిపోయి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద అలా చాలా మర్చిపోలేనది. అందులో అందరు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, అంటే చాలా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలా సంపాదించుకున్నారు. కానీ కాకపోతే డాక్టర్ అని నాతో ఎవరైతే నా పక్కపోటు ఉన్నాడో ఆయన కిడ్నీలు మార్చి ఆయన డాక్టర్ అయ్యిండు, ఆయన ఒక విఐపి లాగా చూసారు అన్నట్టు. మా 120 అంటే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అని ఉండే 10th 3 క్లాసులు. ఏ లేడీస్ ఇది, బీసీ ఏమో జెంట్స్ ఉండే. ఈ 3 క్లాసులు కలిపి 126 మందిని గ్యాదర్ చేసారు, అందరూ ఒక దగ్గర చేసారు. అంతమంది పిల్లలు ఇట్లాంటి ఫంక్షన్ హాల్ మొత్తం 30 years బ్యాక్ అంతమందిని గ్యాదర్ చేయాలంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు. చేసారు, వాళ్ళు తీసుకొని చేసారు, మంచి సక్సెస్ అయింది. అందులో ఒక్కడే డాక్టర్ అయ్యాడు. ఆ డాక్టర్ని చాలా మంది ఎట్లా అంటే విఐపి లాగా చూడడం, అందరు ఆయనతో ఫోటోలు దిగడము, ప్రతి ఒక్కరు ఆయన దగ్గరికి పోయి, ఎందుకంటే పనికొస్తుంది, మా వాళ్ళకి పనికొస్తుంది, అంటే కిడ్నీ స్పెషలిస్ట్ అంటే ఇట్లా తెలిసి ఉంటే ఎప్పుడైనా మనల్ని గుర్తుపట్టి అది చేస్తాడన్న ఉద్దేశంతో అట్లా అది చేసినప్పుడు నాకు కొంచెం అనిపించింది అన్నట్టు. ఇప్పుడు ఇంతకంటే ఈయనకంటే ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, మన అంతా యూఎస్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. మా దాంట్లో యూఎస్ పోయి కొంతమందికి జాబులు ఇప్పిస్తాడు ఆయన. అటువంటి ఆయన కూడా ఉన్నాడు, కానీ ఆయనకు లేనిది ఈయనకు ఉన్నది. అంటే ఎట్లా అంటే ప్రజలల్లో తెలిసి ఉండాలి, ఆయన మనం చేసే పనిని బట్టి ఉంటుంది అని చెప్పని ఆలోచనతో. అంత పెద్దగా అయితే మనం చదువుకోలేదు, ఏదో ఛానల్ పెట్టిండు అని చెప్పని అప్పుడు ఆయన వెనకాల ఉండి ఇది చెయ్యాలి, మీరు ఖచ్చితంగా నేను సక్సెస్ చేసుకుంటా అంటే నేను సపోర్ట్ చేస్తాను. నేను ఏదో తీసుకున్నాము పెట్టినాము, ఎందుకంటే 2 పెట్టినాము, 2 ఇడిచిపెట్టేసాను. ఎట్లా ఉంటుంది నువ్వు చేసుకుంటా అంటే అది చేస్తా అంటే సరే డాడీ అన్నారు. కెమెరాలు కొనిచ్చిన, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనిచ్చినాం. మెల్ల కష్టపడ్డాడు. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి అని ఫస్ట్ అనుకున్నాడు. ఫస్ట్ ఎదురింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి ఏదో అనుకొని అది చేసిండు. అది చేస్తా అంటే ఇప్పుడు చేయకబిడ్డ, ఎందుకంటే మనం చేస్తాము కానీ చూసేవాళ్ళు కావాలి కదా. చూసేవాళ్ళు చాలా మంది ఇప్పుడు మాత్రం చాలా మంది ఇష్టపడుతున్నారు, ఆ ఇంటర్వ్యూలు కూడా చూస్తున్నారంటే. ఐ మీన్ మీరు చేసే రీల్స్ వ్లాగ్స్ చూడడం అది వేరు, ఇంటర్వ్యూస్ అనేవి చాలా రేర్గా చూస్తుంటారు. కానీ అలాంటిది ఇంటర్వ్యూస్ కూడా లక్షల్లో పోతుంది ఒక ఇంటర్వ్యూనే మీది. సో అంటే ఎంతగా అభిమానిస్తున్నారు అసలు. నేను ఇక చెప్పిన వాళ్ళకు నువ్వు ఏది చేసినా మంచి ఇంట్రెస్ట్ తోటి చేసుకో, అందరు ప్రజల మనసును గెలుచుకున్నామంటే మనల్ని వాళ్ళు ఇష్టపెట్టరు, మనకు తెలుసు. అది ఏదైనా సరే మనము హెల్ప్ చేసే పొజిషన్లో ఉండాలి, మనం తీసుకునే పొజిషన్లో ఉండదు, ఇచ్చే పొజిషన్లో ఉంటే ఎవరికైనా కానీ మనం అంటే అభిమానం ఉంటుందని చెప్పిన మా వాళ్ళకు, మా కొడుకులకు కూడా వాళ్ళు ఎవరి దగ్గర కూడా వీళ్ళు ఇంత మటుకు ఎవరి దగ్గర 10 రూపాయల కోసం ఎవరి దగ్గర జీతం లేరు. అట్లా పెరిగిరాళ్ళు వాళ్ళకి. నేను ఏమని చెప్పిన అంటే మీరు 4 హెల్ప్ చేసినట్టు ఉండాలని చెప్పిన. ఇవాళ ఆ బాటలో పోతున్నారు, వెనకాల ఉండి నేను అది చేస్తున్నా. కాకపోతే ఏంటంటే ఇన్నన్ని రోజులు చేస్తాము, మా మాట పక్కకు పెట్టారని నాకు నమ్మకం ఉంది. ఇక మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి అనుకుంటే ఏం చేయలేమండి. కానీ ఇప్పటివరకు అయితే మాత్రం వీడియోస్లో చూసిన వాళ్ళకి మాత్రం ది బెస్ట్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అరే మా ఫ్యామిలీ కూడా ఇలా ఉంటే బాగుండు, పిల్లలు అనుకోండి మాకు ఇలాంటి ఫాదర్ మదర్ ఉంటే బాగుండు, ఇలా సపోర్ట్ చేసి పెడతారు. అవును, చాలా మంచి పెద్దమ్మ, పెద్ద డాడీ, అంకుల్, ఆంటీ, మామ ఇట్లా పెడుతుంటారు. ఆ కామెంట్స్ చూసుకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అవును, ప్రతి కామెంట్ చదివి దానికి అందరికీ అన్నీ మీకు కావాలి. ఇప్పుడు దాదాపు 100, 200, 500, 1000 ఇట్లా కామెంట్స్ వచ్చినప్పుడు అందరికి పెట్టాలంటే పెట్టలేను. అందరికీ థ్యాంక్ యూ ఆల్ అని పెట్టేసి లవ్ సింబల్ పెట్టి పిన్ పెట్టేస్తా. అవును, అది పెట్టేస్తా, ఎందుకంటే వాళ్ళకు తెలుసు. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, లైక్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఇట్లా యాక్టింగ్ చేస్తాను చేయగలను అని? ఎప్పుడన్నా చేయలేదు. అంటే ఫస్ట్ కెమెరా ఫేస్ చేసేటప్పుడు ఎట్లా ఉండే మీ ఫీలింగ్?
అప్పుడు నాకు అసలు ఏం తెలియదు, అన్ని మా కొడుకే నేర్పించిండు. ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని. ఇక మా ఇద్దరికి ఆయననే చెప్పిండు. ఫస్ట్ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి చేసినప్పుడు అయితే మాకు ఇంట్రెస్టే లేకుండే అసలు. ఓకే. అతను పట్టుదల వల్లనే మేము ఇక్కడికి వచ్చి మాకు హోటల్ ఉండే కదా, అక్కడనే ఉంటుండే. అక్కడ నుంచి ఇక్కడ ఆ హోటల్ అయిపోగానే రమ్మంటుండే, ఓకే. వచ్చి చేసుకొని మళ్ళీ పోతుంటుంది. ఇప్పటికైతే అలవాటు అయింది కెమెరా. ఇప్పుడు అలవాటు అయింది. అలవాటు అయింది అంటే ఇప్పుడు ఇక పెళ్లి చేసుకున్నారు, పెళ్లి అయింది, ఎంబడి ఉండాలి. ఇప్పుడు అప్పుడు మాకు ఎంత అంటే 26,000 సబ్స్క్రైబర్స్ ఉండే మే వరకు కూడా. ఓకే. మే 30 వరకు కూడా 26,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే. ఓకే. 26,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మేము లైట్గా తీసుకున్నాం, హోటల్ నడిపించుకుంటూ అక్కడనే ఉండేవాళ్ళం. అన్ననగర్లో మాకు ఇంకో ఇల్లు ఉంది, ఇక్కడ షాపు ఇల్లు అక్కడ ఉంది, అన్ననగర్లో ఉంది. నా బిజినెస్ అన్ననగర్లోనే, ఓకే. రసూల్పుర అన్ననగర్, ఇందిరమ్మ నగర్. ఇల్లు అక్కడ ఉంది, షాప్ ఉంది. అక్కడ నుండి హోటల్ నడిపించుకున్నామని. కాకపోతే ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి వీళ్ళు వెనకాల ఉండి ఇప్పుడు ఇలా 7,50,000 మంది ఉన్నారు. పెళ్లి అవుతుంది పైనే ఉన్నారు అసలు. ఇప్పుడు అవుతుంది అనుకోలే మేము అసలు. సడన్ గా ఇక్కడ ఉండకపోతుంటే అసలు అక్కడనే ఉందము. ఇవి షూటింగ్ గురించి ఇక్కడికి వచ్చిండు. మా పిల్లలు ఎట్లా అంటే ఏ దానికైనా కన్వర్ట్ అవుతారండి. వాళ్ళ గురించి అయితే నేను 100% చెప్పగలుగుతా. ఇవాళ ఈ పొజిషన్లో ఎంతమంది, ఇప్పుడు 7,00,000 మంది అభిమానులు ఉన్నారు. పొద్దుగాల పారబట్టుకుని చేద్దామంటే కూడా చెప్తారు నాతో. అసలు ఉండాలి అలాంటి ఒక మెంటాలిటీ ఉండాలి. రేపు హోటల్లో మనము హోటల్ పెట్టుకొని పెద్ద హోటల్ పెట్టుకొని మనం అది చేసుకుందాం అంటే డాడీ సరే ఓకే నీ వెనకాల మేమంటారు. నాకు అంత నమ్మకం ఉంది ఇప్పుడైతే. ఎప్పటికైనా కానీ ఇదంతా కాదు అని పక్క పెట్టేస్తే రేపు పొద్దుగాల మేము హోటల్ బిజినెస్ ఉంది మాకు తెలిసిన బిజినెస్ అయితే. నాకు మంచి మాస్టర్ నేను. టిఫిన్స్ అయితే చాలా బాగా చేస్తాను నేను. కుకింగ్ మొత్తం అయితే హెల్ప్ చేస్తుంటారా ఆంటీకి? ఎక్కువ ఆయననే మొత్తం కొద్దిగా ఎక్కువ హోటల్ ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తినడమే మాకు అది. ఇక అట్లా అదైతే ఉంటాం. మొత్తం రీల్స్ అండ్ వీడియోస్ లోనే కాదు బయట కూడా రియల్ లైఫ్ లో కూడా ది బెస్ట్ ఫ్యామిలీ. చిన్న చిన్న ఫంక్షన్ మా దాంట్లో ఎవరు ఫంక్షన్లు అయినా కానీ పూల పనులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకు అన్నిటికీ నేనే చేస్తుంటా, వంటలు చేస్తుంటా. అంటే మాకు ఈగో లేదండి. ఇంకొకటి మేము ఇంత అంత అనేది ఈగో లేదు, ఈగో రాదు కూడా. ఈగో లేదు. ఒకరికి ఇవ్వాలనే ఉద్దేశమే ఉంటుంది. అంటే నాకు దేవుడు ఇస్తున్నప్పుడు ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మంది 1000 మంది ఉన్నారు, అందరికీ అన్నీ ఉన్నా కానీ కొంతమంది వేయలేరు. నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నప్పుడు నేను ఎందుకు హెల్ప్ చేస్తాను అని కొంతమంది కావాలంటే సక్సెస్ అవుతాం మనం. హెల్ప్ అయితే కంపల్సరీ చేస్తా. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉంది అంటే ఇస్తుంటాను నేను. ఓకే. ఇప్పుడు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో? ఫ్యూచర్లో వాళ్ళతోటి మంచి మంచి వీడియోలు, వెబ్ సిరీస్ కానీ ఈ డైలీ దాంట్లో 1 minute సీరియల్లో వస్తుంటాయి. 1 minute సీరియల్స్ అంటే పబ్లిక్ అందుబాటులో ఉండేటట్టు అది చేసుకుంటూ పెద్ద వీడియోలు కూడా చేయాలి, వెబ్ సిరీస్ అవన్నీ చేద్దామని ఆలోచన. మంచి మంచి వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి, వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు అడిగింది ప్రతిదీ చేపిస్తారు. వాళ్ళు అడుగుతుంటారా ఈ వీడియో మీరు చేయండి, ఇలా చేయండి, ఫ్రాంక్ చేయమంటారు కానీ మా కొడుకు ఫ్రాంక్ ఇష్టం ఉండదు. ఫ్రాంక్ చేయమంటే ఫ్రాంక్ అంటే ఎట్లా అంటే ఫ్రాంక్ ఎలాంటివి చేయమంటారు అంటే వాళ్ళు ఇట్లా మీరు విడాకులు తీసుకున్నట్టు, ఇది ఇట్లా అయినట్టు అట్లా అయినట్టు అంటే కొన్ని వేరే వాళ్ళు ఇట్లా చేసినట్టు కొన్ని సీరియస్ కానీ కొన్ని ఇట్లా అయినట్టు కొన్ని అంటే అలాంటివి మేము దాదాపు నేను కళలో కూడా అలాంటివి రాని అన్నట్టు. నాకు అట్లా నచ్చది. మంచి అందరికీ ఎంటర్టైన్మెంట్, నవ్వేయడము. అయ్యో వీళ్ళు మా కుటుంబంలో వీళ్ళ కుటుంబంలో మనం ఉన్నట్టు ఫీల్ అయ్యే అలాంటివి తీయాలనుకుంటాం అట్లా అని అనిపిస్తుంది. మేము ఇప్పుడు అత్తారిల్లు ఒకటి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు ఏముంది ఇలాంటి వీడియోలు చేయకమ్మా, ఇలా నెగిటివ్ క్యారెక్టర్లు చేసి చూసి మాకు బోర్ వచ్చింది, ఆల్రెడీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నామని అన్నారు. అలా వచ్చిన మెసేజ్లు ఇవాళ ఇలాంటిది తీయండి. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఇవాళ 19వ ఎపిసోడ్ 20వ ఎపిసోడ్ పెట్టినాం ఇవాళ. 1 minute రీల్స్లలో ఇలాంటి మీరు మంచి మెసేజ్ ఇస్తున్నారని చెప్పని కామెంట్స్ వస్తున్నాయి. అత్తారిల్లు అనే దానికి ప్రతి ఎపిసోడ్కు 50 నుండి 100, 150, 200 కామెంట్స్ కంపల్సరీ వస్తుంటాయి. ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నామంటే మనకి పాజిటివ్ కామెంట్స్ కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
నెగిటివ్ చేసే వాళ్ళకి? నెగటివ్ అయితే రాలేదు, కాకపోతే కొంతమంది అంటే వాళ్ళు నెగటివ్ పెట్టిన వాళ్ళు ఎవరంటే మా దగ్గర వాళ్ళు, అంటే మేమంటే నచ్చని వాళ్ళు ఎవరన్నా పెట్టి ఉండొచ్చు. కాకపోతే అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కామెంట్ మీరు చూడండి, నచ్చకపోతే గమ్మున ఊరుకోండి. కానీ మేము ఇది ఇలా అది అలా అని మీరు పెట్టడం వల్ల ఇంకో 10 మంది 100 మంది కామెంట్లలో 100 మంది 99 మంది మంచి కామెంట్స్ ఇచ్చినప్పుడు ఒక్కరు వేయడం వల్ల మేము బంద్ చేసుకున్నాం అనుకో, ఆ 99 మంది బాధపడతారు. అలాంటి కామెంట్లు పెట్టకపోతే బాగుంటుంది. నెగిటివ్ కన్నా ఎక్కువ మీకు ఆదరణ ఎక్కువగా ఉంది ఫ్యాన్స్ లో మాత్రం చాలా. ఒకసారి ఒక కామెంట్ పెట్టే ముందు వచ్చిన కామెంట్లు ఏమున్నాయి అనేది ఒక 10 కామెంట్లు చదివిన తర్వాత కామెంట్ని పెట్టండి. ఎవరైనా వీళ్ళ గురించి ఎవరేం పెట్టిర్రు అనేది పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం పెట్టాలనుకుంటారో పెట్టండి. కానీ ముందే మీకు నచ్చినట్టు 100 కామెంట్లలో ఒకటి వస్తే వీడియో చూడకుండానే కామెంట్లు పెడతారు. అలాంటిది పెట్టకపోతే, ఎందుకంటే మీరేమో టైం కేటాయిస్తున్నారు అంతే, ఎందుకు చూడడానికి. దానికి మేము హ్యాట్స్ ఆఫ్ అంటే నమస్కారం చేస్తాం మా వీడియోని చూసినందుకు. కాకపోతే ఏంటంటే ఆ వీడియో బయటకు రావడానికి మీ దగ్గరకు వచ్చింది మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారంటే అది ఎంత కష్టం ఉంటుంది. అదే ఈ కథను చేయడం, దాన్ని కనుక్కోవడము, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి మీరు నవ్వుతున్నారంటే అలాంటివి చేయడం ఎంతసేపు అయితే అది అవుతుంది. దాన్ని ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి అది పబ్లిక్లోకి రావాలంటే ఎంత కష్టపడుతుందో అంత ఇప్పుడు 7 లక్షల మంది దగ్గరికి వెళ్తుంది. చాలా కష్టం. మీ ఆదరణ వల్ల మీరు మమ్మల్ని సంపాదించుకున్నారు, మమ్మల్ని అట్లే కాపాడుకుంటే బాగుంటుందని వాళ్ళకు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక వీడియోలో చూసాను, ఒక వాచ్ దొరికింది మీకు, అదేం చేశారు? ఆ వాచ్ ఇక్కడెక్కడ ఉంటుంది, అది ఇక్కడెక్కడ ఉంటుంది. ఆ వాచ్ గురించి ఏదో తీస్తారంట. ఆ వాచ్ మొత్తం ఫారెస్ట్ ఉంది ఇక్కడ. అవును. ఆ ఫారెస్ట్లోకి వెళ్తే అది ఏదో ఇట్లా తీయగానే నడుస్తుంది, అది పని చేస్తుంది కూడా. అది చాలా మంచిగా కంటెంట్ కూడా అక్కడికి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకుంటారు. అసలు ప్రతి వీడియో అంటే నేను అన్ని వీడియోస్ చూడలేకపోయాను, కానీ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత అది మంచిగా ఉంది అబ్బా ఫ్యామిలీ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఓన్లీ మేము వాళ్ళకు కంటెంట్ ఇవ్వడం కోసం వాళ్ళు వ్లాగ్స్ చేయమన్నారు కాబట్టి వారం రోజులకు ఒకటన్నా ఏదైనా ఒకటి అట్లా పోదాము చేద్దాము అనేది పోతుంటాం అన్నట్టు. ఇక వాళ్ళ సబ్స్క్రైబర్స్ కోరికలు కొన్నైనా తీర్చాలి. వాళ్ళు 10 అడిగితే కొన్నైనా తీర్చకపోతే వాళ్ళు మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు అంటే అన్నీ అడిగినాయి అన్నీ ఇప్పుడు సొంత కొడుకులకైనా కానీ అన్ని 10 అడిగితే 10 తెలియకపోయినా కొన్నైనా తెలియాలి. వాళ్ళని కూడా అట్లనే ట్రీట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళకు ఇద్దామనే ఉద్దేశం. మన ఫామ్ హౌస్ పోయినాం, డాన్స్ కూడా బాగా చేశారు ఫామ్ హౌస్ లో, ఫుల్ ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ ఇద్దామని. అంటే వాళ్ళందరూ ఎత్తేసిన వాళ్ళందరూ చెల్లెళ్ళు, వీళ్ళకు సిస్టర్స్ వీళ్ళు ఉన్నారు. అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, వాళ్ళు ఖుషి కావాలి, వీళ్ళు తీసుకుపోయి ఎత్తేయడం చేయడం. వాళ్ళకి ఎవరికి గీతలు రావు, ఎత్తేయడం వాళ్ళు కింద మీద అయితే మళ్ళీ తీసుకురావడం, అట్లా ఆడుకొని మొత్తం సర్దులైపోయినాయి అందరికి. అదే వాయిస్ కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మీ పిల్లల విషయానికి వస్తే, ఇప్పుడు లవ్ మ్యారేజ్ జరిగింది కదా యశు అండ్ సోనీ. సో లవ్ మ్యారేజ్ చెప్పగానే మీ రియాక్షన్ ఏంటి? మాకు కొత్తగా వాళ్ళు కలిసిరు, ఆమె అమ్మాయి ఏదో కొత్తగా తీసుకొచ్చిండు అనేది ఏం కాదు. మాకు ఆల్రెడీ సంవత్సరం నుంచి వస్తుంది మన ఛానల్లో చేయడానికి. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయికి ముందు మన ఛానల్ చూడాలంటే కొంతమంది కావాలి బిడ్డ, మనకు సబ్స్క్రైబర్స్ కావాలి. ముందే నువ్వు స్టోరీ పెడతావు, మంచి కంటెంట్ ఉన్నది, మంచి స్టోరీని తీస్తావు, తీసిన దాన్ని పబ్లిక్ చూడకపోతే వేస్ట్ అవుతుంది మనం అని ఫస్ట్ ముందుగా సబ్స్క్రైబర్స్ రాని సంపాదించు అంటే సినిమా సాంగ్ల మీద స్టెప్స్ వేసారు వీళ్ళు. అంటే కొన్ని సినిమా తీసుకొని చేసారు. ఇక్కడ ప్యారడైజ్ దగ్గర అక్కడ ఇక్కడ ఊర్లలో పోయినప్పుడు ఊర్లలో కూడా గ్రీనరీ దగ్గర పొలాల మధ్యలో అలాంటివి చేసి ఒక 10-15 ఉంటాయి కావచ్చు. ఓకే, అవి చేసిండు. సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినాక ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి చేసిండు. ప్రజల్లో కొంచెం 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 వెళ్ళింది. అప్పుడు ఆ రోజులలోనే సెకండ్ పార్ట్ 1 lakh పోయింది. ఓకే, అట్లా మాకి ప్రజల్లో అది వచ్చింది. ఈ అమ్మాయి వస్తుంది, చేసుకుంటుంది, పోతుంది. వాళ్ళు ఏమనుకున్నారో మనకేం తెలీదు. మేమేమో అక్కడ అన్ననగర్లో మా టిఫిన్ సెంటర్ వచ్చేసాం, వాళ్ళు ఇక్కడ చేసుకుందరు. అవునవునవును. ఇక అట్లా చేసింది కూడా మా చిన్నమ్మ బిడ్డ, చెల్లెల క్యారెక్టర్, చెల్లెలు ఆమె. వీళ్ళకి పిల్ల వాళ్ళ
తల్లిలాగా చేసింది ఆమె. ఓకే ఓకే. ఆమె కూడా బయట పని చేసుకొని వచ్చి మహేష్ ఇళ్ళల్లో పని చేస్తారు వాళ్ళు. చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆఫీస్లో షూటింగ్ అక్కడక్కడ చేసి డబ్బింగ్ చెప్పి పోతుండే మళ్ళీ. అందరు కష్టపడ్డారు ఇందులో, అందరూ చాలా కష్టపడ్డారు. మా బామ్మది కూడా విలన్ క్యారెక్టర్ చేసింది, కామెడీ అండ్ విలన్, ఓకే ఓకే. కామెడీ విలన్ గా, కామెడియన్ గా. పెళ్ళి ఎలా జరిగింది పిల్లలది? మంచిగా గ్రాండ్ గా చేసినాం. మ్యారేజ్ పెట్టిన అంటే మ్యారేజ్ ఎట్లా అంటే వెనకటి మ్యారేజ్ లాగా చేయాలనే ఉద్దేశంతో. అన్నీ ఇక ఇప్పుడు అంతా ఎట్లుందండి జనరేషన్ లా, అయిపోయింది ఫంక్షన్ హాల్ డబ్బులు పోతుంది ఇచ్చామా పెళ్ళిళ్ళు అయిపోయినాయా కథ అయిపోయినట్టు. అట్లా అని అనిపించింది. అంటే ఇప్పుడు పోయే వాళ్ళు కూడా ఎట్లా అంటే అక్కడ తాళి కట్టుతున్నాడా, వీడు బయట ఉంటాడు, అరే ఏమైతుందిరా అక్కడ అని ఒకడు ఉన్నాడు, ఫోన్ చేస్తూ ఉంటాడు, అన్న తాళి కడుతున్నాను అదే చెప్తున్నారు ఇప్పుడే. అట్లా తాళి కట్టే సమయానికి వచ్చి ఏదో చదివింపులు చేసేసి తింటాడు లేకపోతే వెళ్ళిపోతాడు, అట్లుండే. అట్లా కాకుండా ఒక 5-6 రోజుల ఫంక్షన్ పెడదామన్న ఉద్దేశంతో మొత్తం 5 రోజులు పెళ్ళి. మస్తు అది చేసిన. ఇది హల్దీ, పసుపులు ముట్టియడము అవన్నీ ఉంటాయి. పసుపులు ముట్టి సరిపోతుంది, కాకపోతే దానికి హల్దీ పసుపులు ఒకరోజు ముట్టించినాము, హల్దీ ఫంక్షన్ ఒకరోజు చేసినాము, సంగీత్ అన్నీ అన్ని మళ్ళా ఎంగేజ్మెంట్ కూడా చాలా అది చేసినాం. ప్రతిది అంటే ఏదైనా యూట్యూబ్లో పెట్టాలంటే పబ్లిక్ తెలవాలి, దానికోసం అని అన్నీ చెప్పించిన. అన్ని పిల్లలు మీకెంత సపోర్ట్ ఉన్నారో మీరు పిల్లలకి అంతే సపోర్ట్ ఉన్నారు. ప్రతిది అంటే వెనకట్లా మా పెళ్ళి ఎట్లా జరిగింది, మేము ఎట్లా చేసినాం అనేది కూడా వాళ్ళతో అట్లా చెప్పించినాము. ప్రతిది హల్దీ కానీ ప్రతి వీడియోని కూడా అది పెడితే. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది ఇప్పుడు ఏంది ట్రెండింగ్ కపుల్స్ కదా వీళ్ళు, వీళ్ళందరూ పెట్టింది కానీ ఇప్పుడు ఈ మధ్య వెనకటి కూడా వీడియోస్ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. నైస్. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ నుంచి మీకు ఫస్ట్ ఎంత అమౌంట్ వచ్చింది? 12,000 చిల్లర వచ్చింది. 12,000 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? ఇక అది అందరూ అంటారు చెప్పొద్దని, మేము కూడా చెప్పాలి. ఓకే, మీరు చెప్పరు కానీ అడిగినా. ఓకే, చెప్పాలో చెప్పొద్దో తెలియదు అందుకే. ఎందుకంటే చెప్పొద్దు అని అంటారు కాబట్టి దిష్టి పడుతుంది, చెప్పట్లేదు. కాకపోతే మాకు మంచి సాంగ్స్ కానీ ఒక మంచి సిరీస్ తీయాలంటే దానికి ఈ డబ్బులు సరిపోవండి. ఇంకా మేము అది కావాలి, మా సొంతంగా మ్యూజిక్లు పెట్టుకో. అంటే ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలంటే వెతికి పెడుతుంటాడు మా పెద్దోడు. కాపీరైట్ ఏది పడదు, కాపీరైట్ పడంది వెతికి దానికి అంత ఆయన దమాక్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వీడియో చేసేటప్పుడు ఎంత కష్టం ఉంటుందో ఎడిటింగ్, అవి ఏది కాపీరైట్ పడుతుంది ఏది పడదు అవన్నీ చూసుకుంటూ పర్మిషన్లు తీసుకుంటూ అవన్నీ చేయడము ఎడిటింగ్లో చాలా సఫర్ అవుతుండు. అందుకనే సొంతంగా మేము మ్యూజిక్లు కొట్టించుకొని ఓన్ మ్యూజిక్ పెట్టుకొని మేము ఓన్గా తీసుకుంటే అదంతా చేయించుకునేంత డబ్బులు అయితే ఇప్పుడు అంతగానో రావట్లేదు. వచ్చిన రోజు అవన్నీ చేయించుకుంటాము. కంపల్సరీ మా సబ్స్క్రైబర్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ మంచి చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా. టీవీలో చూడాలని ఏం లేదు, ఫోన్లోనే అరే మంచి కంటెంట్ వచ్చింది అని అది తీసుకురావాలి మా కోరిక. ఓకే, ఫైనల్గా మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్కి ఆడియన్స్కి ఏం చెప్తారు? మమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్కి మా నుంచి మీకు ఏది కావాలని కోరుకుంటారో అది మేము ఇవ్వడానికి కంపల్సరీ ప్రయత్నం చేస్తాము. ఇంత మట్టుకైతే నేను చెప్పగలుగుతాను, వాళ్ళతో చేపిస్తా కూడా. షూర్గా. మీరు నేను ఇంకేం చెప్పాలి, ఏమని చెప్పాలి? అంకుల్ పాట నడిచారు కాబట్టి అంకుల్ ఏం చెప్తే అదే మీ కోరిక కూడా. ఏం లేదు, వాళ్ళ వెనకాల ఉండి కొన్ని ఏం చేసినా వాళ్ళ సపోర్ట్ ఉండాలి. వాళ్ళ సపోర్ట్ వల్లనే. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి మార్చి 3కు మా పెద్ద అబ్బాయిది యశ్వంత్ది బర్త్డే ఉంది. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. బర్త్డే వరకు మా కోరిక ఏంటంటే బర్త్డే వరకు 1 మిలియన్ అయిపోతే బర్త్డే 1 మిలియన్ అది మంచి ప్లేస్ చూసి ఒక మంచి అది చేసి సబ్స్క్రైబర్ ప్రతి ఒక్క ఇదే ఫోన్లోనే నేను అందరికీ ఆహ్వానం పంపిస్తా. అదే వాళ్ళందరికీ ఎవరికి రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఒక వారం రోజుల ముందు నుంచి మేము వీడియోలు పెడుతుంటాము దాని గురించి, ఆ ప్లానింగ్ గురించి. పెట్టిన దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మేము కుకింగ్ చేయడానికైనా దేనికైనా కానీ అంటే 10 మంది వస్తున్నారంటే దానికోసం వంట తయారు చేయాలి కదండి. వచ్చిన వాళ్ళని ఖాళీ కడుపుతో పంపాలని అంతమందికి మేము చేయాలంటే మేము అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని విడిచిపెట్టేసి మనం వంట వండుకుంటుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. మొన్న మా మ్యారేజ్లో అట్లే చూసినా కదా నేను. బర్త్డేకి మాత్రం కంపల్సరీ బర్త్డే జరుగుతుంది, ఆయన కలిసి అది కూడా అందరికీ దొరుకుతుందని.
సో ఇంకా మంచి మంచి వీడియోస్ మిమ్మల్ని నుంచి ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మాత్రం మీ ఫ్యామిలీని చాలా బాగా ఇష్టపడుతున్నారు. సో మీరు కూడా మీరు అనుకునే పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.